సంక్రాంతి సందర్భంగా మనతో పాటు ఉన్నారు బిగ్ బాస్ ఫేమ్ ది బ్యూటిఫుల్ మోనాల్ గజ్జర్. బిగ్ బాస్ తర్వాత అనేక ఆఫర్స్ తోటి బిజీగా గడుపుతున్నారు మోనాల్ అండ్ షీ ఈజ్ సో హ్యాపీ. ఆ హ్యాపీనెస్ని మనతో షేర్ చేసుకోవడానికి ఈ పండగ పూట ఉన్నారు. హాయ్ మోనాల్, హౌ ఆర్ యూ? I'm good. Jai Shri Krishna everyone. సో హౌ యూ ఫీలింగ్? అల్లుడు అదుర్స్ మంచి బ్రేక్ ఇచ్చినట్టుంది, మంచి పాజిటివ్ అప్లోడ్స్ వచ్చినట్టున్నాయి. అయ్యో మంచి సాంగ్ ఇచ్చాను అల్లుడు అదృష్. ఈ రోజు రిలీజ్ అయ్యాను, చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ హ్యాపీగా సంతోషంగా ఉన్నాను. అంటే ఇది ఫెస్టివల్ టైంతో చాలా చిల్గా ఉన్నాను ఇప్పుడు. కెన్ యూ ఫీల్ దట్ డిఫరెన్స్? లాస్ట్ ఇయర్ ఫెస్టివల్కి ఈ ఫెస్టివల్కి ఎనీ డిఫరెన్స్? చాలా డిఫరెంట్ ఉండే. లాస్ట్ ఇయర్ అహ్మదాబాద్లో ఉండే, ఇప్పుడే హైదరాబాద్ విత్ ఆఫర్స్. లాస్ట్ ఇయర్ నా ఫ్యామిలీ సైజ్ కొంచెం తక్కువ, ఈ ఇయర్ ఫ్యామిలీ సైజ్ పెద్ద అయింది. సో ఇంత డిఫరెన్స్ అయింది. రైట్. సో ఏంటి, ఎలా ఉంది బిగ్ బాస్ తర్వాత? హౌ యూ ఫీలింగ్ ఇట్? ఫీలింగ్ సూపర్ హ్యాపీ, బీయింగ్ బిజీ. ఐ లైక్ టు బీ బిజీ. ఇట్లా ఆఫర్ ఉంది, ఇట్లా వర్క్ ఉంది, సో మంచి ఫీలింగ్ వస్తుంది. లైక్ యూనో ఎప్పుడు నాకు ఫ్రీ టైం అంటే అసలు ఎందుకు ఆఫ్, వన్ డే ఆఫ్, కంటిన్యూ చేయండి అలా ఫీలింగ్ వస్తుంది. బట్ లైక్ అఫ్ కోర్స్ బీయింగ్ అ యాక్టర్ వీఆర్ హ్యావింగ్ కొంచెం తక్కువ వర్క్. బిహైండ్ ద సీన్ పీపుల్ ఆర్ లైక్ టెక్నీషియన్ ఆర్ వర్కింగ్ సో హార్డ్. సో తను బ్రేక్ కావాలి, ఎస్పెషలీ ఫెస్టివల్తో బ్రేక్ కావాలి. సో ఇది జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. సో బీయింగ్ బిజీ ఆర్ ఎంజాయింగ్ బీయింగ్ బిజీ, రైట్? అది నాకు చాలా ఇష్టం. సో బిగ్ బాస్ మీకు ఎట్లాంటి, అంటే మీరు బిగ్ బాస్కి వెళ్ళక ముందు మోనాల్, బిగ్ బాస్ తర్వాత మోనాల్, హౌ డూ యూ ఫీల్ ద డిఫరెన్స్? బిగ్ బాస్ ముందు మోనాల్ అంటే ఐ థింక్ ఫ్యూ పీపుల్ తెలుసు, బికాస్ ఆఫ్ సుడిగాడు, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, చాలా టైం అయింది, గ్యాప్ 5 years గ్యాప్ అయింది. సో ఇప్పుడు అంటే ఎవ్రీబడి రికగ్నైజ్. ఈవెన్ అహ్మదాబాద్, నేను అహ్మదాబాద్తో హైదరాబాద్ వస్తున్నాను, ఎయిర్పోర్ట్లో ఫ్లైట్లో పీపుల్ లైక్ యూనో మోనాల్ అండ్ ఐ వాజ్ లైక్ ఓకే. సో నా ఓన్ సిటీలో కమింగ్ ఫ్రమ్ అహ్మదాబాద్ టు హైదరాబాద్ ఫ్లైట్ పీపుల్ తెలుసు అండ్ లైక్ యూనో బిగ్ బాస్ చూస్తున్నాను. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, అఖిల్ ఎట్లా ఉన్నారు? అండ్ ఐ వాజ్ లైక్ అయ్యో మర్చిపోలే. ఐ వాజ్ లైక్ తనేమంటే అఖిల్ నాకు ఆల్వేస్ పక్కన ఉండే అట్లా కాదు. సో ఇట్స్ లైక్ ఇట్ ఫీల్ గుడ్ యూనో కి వీ హ్యావ్ దట్ ప్లేస్, మేడ్ అ ప్లేస్ ఇన్ పీపుల్స్ హార్ట్. సో అట్లా అఖిల్ తోటి అడిగినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? హౌ డూ యూ ఫీల్ అబౌట్ ఇట్? అయ్యో ఎందుకు అఖిల్ గురించి అడుగుతాను, ఈస్ గోనా బి అట్ హిస్ హోమ్, తన పని ఉండే. బట్ లైక్ బికాస్ బిగ్ బాస్ హౌస్ లో ఆల్ ద టైమ్ వీఆర్ టుగెదర్. సో ఒక మైండ్ సెట్ అయింది అంటే మోనాల్ అండ్ అఖిల్ ఆల్ ద టైమ్ దే ఆర్ టుగెదర్ ఓన్లీ. అట్లా అసలు లేదు. సో మళ్ళీ వచ్చిన తర్వాత ఎవరైనా కలిసారా? అఖిల్తో 3 times కలిసామా? ఓన్లీ అఖిల్? మళ్ళీ అఖిల్ అండ్ సోహెల్. ఓకే. లాస్యా అక్క వచ్చింది, సుజాత వచ్చింది, ఇంటర్వ్యూ తర్వాత కలిసలేదు. సో ఐ థింక్ సోహెల్ అండ్ అఖిల్ వితౌట్ వర్క్ యూఆర్ మీటింగ్. సో అఖిల్ అండ్ సోహెల్ ఓన్లీ. కోఇన్సిడెంట్లీ కూడా అఖిలే వస్తారు. కోఇన్సిడెంట్లీ కూడా అఖిలే వస్తుంది. సో బిగ్ బాస్ లో కొన్ని అంటే ఇబ్బందికరం అయినాయి, అంటే గొడవలు అయ్యాయి, కాంట్రవర్సీస్ అయ్యాయి, బయటకు వచ్చారు మీరు. సో అది ఇంకా క్యారీ అవుతుందా, లేదంటే యూ లెఫ్ట్ ఇట్ దేర్? ఐ లెఫ్ట్ ఇట్ దేర్ ఇట్సెల్ఫ్. ఐ లెఫ్ట్ ఇట్ దేర్. నాకు ఎవరితో ఏం ప్రాబ్లం లేదు. ఒకటే హౌస్లో ఉండాలి, 100 days స్పెండ్ చేసి తర్వాత ఒక బాండ్ ఉండే. సో హౌస్ వాళ్ళతో కూడా గొడవ వస్తుంది కదా, వి స్టిల్ కలుద్దామా. సో స్టిల్ వీ గోనా గో బ్యాక్ అండ్ ట్రై టు టాక్. సో యా. ఓకే. సో బిగ్ బాస్లోకి వెళ్ళాక పర్సనల్గా, అంటే పర్సనల్ లెవెల్లో, ప్రొఫెషనల్ లెవెల్లో యూ గాట్ ఆఫర్స్, యూ గాట్ ఐడెంటిఫికేషన్. పర్సనల్ లెవెల్లో మీకు ఎట్లాంటి చేంజెస్ వచ్చాయి? ఐ థింక్ పేషెన్స్ లెవెల్ ఎక్కువ అయింది. నాకు ఇప్పుడు కోపం అట్లా ఫాస్ట్ రాదు. అంటే సిచ్యువేషన్ ముందు కోపం త్వరగా వస్తుంది. సో అదే మా బిగ్ బాస్ చూసి మా మమ్మ అంటే ఏమైంది మీకు, మీరు ఏడుస్తుంది, ఫైట్ అసలు చేయలేదు. అండ్ ఐ వాజ్ లైక్ అదే థింగ్స్ యూ థింక్ బిగ్ బాస్, యూ విల్ థింక్ అబౌట్ 16 mind what they are thinking. సో నా గురించి ఒకటే కాదు, ఐ హ్యావ్ టు థింక్స్ అబౌట్ 15 people what they will think, or 14 people what they are thinking about one single topic. సో థింకింగ్ విజన్ బ్రాడ్ అవుతుంది. So you think in a broader way, bigger picture. చిన్న స్మాల్ పాయింట్ యూ డోంట్ సీ, యూ సీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఎగ్జాక్ట్లీ. సో హౌస్లోకి ఎందుకు వెళ్ళాలనుకున్నారు? ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, హౌస్లోకి వెళ్ళకముందు మీకు ఒక పర్సెప్షన్ ఉంటుంది, అంటే అంతకుముందు సీజన్స్ చూసి ఉంటారు మీరు. హౌస్లోకి వెళ్ళాక పర్సెప్షన్ మారిందా? హౌ డిఫరెంట్ ఇట్ ఈస్? సో ఐ హ్యాడ్ మై ఓన్ థింగ్స్. కరోనాతో వల్ల పని లేదు ఫస్ట్. సెకండ్, నాకు బిగ్ బాస్తో పాటు ఐ వాజ్ గెట్టింగ్ రీ ఎంట్రీ ఇన్ సౌత్. నాకు ఇది అవకాశం కావాలి. అంతకుముందు బిగ్ బాస్ సీజన్స్లో వచ్చిన వాళ్ళు ఒక 1 month వరకు లైమ్ లైట్లో ఉంటారు, దెన్ దే విల్ గెట్ ఫెడ్ అవుట్. సో మెనీ పీపుల్ వాజ్ దేర్.
ఆ పర్సెప్షన్ కూడా ఉండొచ్చు కదా, ఆ ఛాన్స్ కూడా ఉండొచ్చు కదా. I will change these things, you know, where people say Big Boss తర్వాత వర్క్ రాదు. Big Boss తర్వాత so many opportunity వస్తుంది if you are deserving candidate. If you are right person, if you are good actor, you are good person, మీకు వస్తుంది 100% వస్తుంది. It's about what you think and how you are. So నాకు తెలుసు, like I know నా plus and my minus. I know I'm emotional, it's my minus, but at the same time it's my plus. వాట్ వాజ్ యువర్ ప్లాన్ యాక్చువల్లీ? అంటే బిగ్ బాస్లోకి వెళ్ళక ముందు ఏ స్ట్రాటజీ తోటి, ఏ ప్లాన్ తోటి వెళ్ళారు? అసలు ఇక ప్లానే లేదు. ఐ ఆస్ ఫర్ నవరాత్రి 9 days ట్రెడిషనల్. నాకు ట్రెడిషనల్ రాదు బాబా. ఐ ఆస్ సో మెనీ టైమ్, ప్లీజ్ టెల్ మై మదర్ టు సెండ్ మీ చనియా చోడి. నాకు చనియా చోడి, ఐ వాంట్ వేర్ చనియా చోడి. అట్లా అడిగి నవరాత్రి అయిపోయింది. ఐ గాట్ మై క్లోత్స్ దివాళీ తర్వాత. అండ్ ఐ వాస్ లైక్ ఇప్పుడు ఏం చేయాలి? సో there was no planning for me. What I was doing in the Big Boss house, I was analyzing every elimination. So whoever is getting eliminated, enduku eliminate ayaru. So what happened in full week regard to that special person, plus and minus. So what to do, what not to do, I was learning from the person who is leaving the house. So I think that was మీరు కూడా ఎలిమినేట్ అయ్యారు. ఎలా జరిగిందంటే ఆ ఎలిమినేషన్కి రీజన్ ఏంటి అనుకుంటున్నారు? 10th week when Mehboob eliminate ayaru. When నాగార్జున సార్ అడిగాను అభిజిత్నే, మోనల్ అభిజిత్ మీ గురించి మెహబూబ్కి సామ్నే కౌన్ జానా चाहिए था, అండ్ అభిజిత్ నా పేరు చెప్పారు. సో లైక్ యు నో ద క్వశ్చన్స్ ఆన్సర్ యూ ఫీడింగ్ ప్రేక్షకులు, తుమ్ బతా రहे हो कि यू नो what that person is thinking about. దెన్ దాని ముందు అఖిల్ నాకు నామినేట్ చేశాను. సో ఒక నెగిటివ్ మా ఇమేజ్ స్టార్ట్ అయింది, వాట్ ఐ వాస్ థింకింగ్ ఫ్రమ్ ద హౌస్. అండ్ దెన్ ఐ వాస్ గెటింగ్ టార్గెట్ బై అవినాష్, అండ్ దెన్ అవినాష్, అభిజిత్ were like become friends and all. So somewhere I was feeling like, you know, they were targeting me. 12th week I felt I got target very badly. It was push, it was not. ఎందుకు అనుకుంటున్నారు అంటే అన్ని రోజులు మీకు అంత క్లోజ్ గా ఉండి అంత బాగుండి అప్పుడు సడన్ గా చేంజ్ అవుతుంది. వై? అదే see that's a game strategy. People's everybody has own strategy. Because weekdays మీరు వేరే లాగా బిహేవ్ చేస్తున్నాను, వీకెండ్ కో మీరు డిఫరెంట్ బిహేవ్ చేస్తున్నారు. సో when weekends comes, sir will say something and people change. Some people immediately change and some people have a plan what to talk in the weekend. నాకు ఒకటే మైనస్ పాయింట్ ఏంటంటే లాంగ్వేజ్. ఈవెన్ ఐ హ్యావ్ అ ప్రాపర్ పాయింట్ మెన్షనింగ్. ఇక్కడ నేను 1-2 లైన్ ఇంగ్లీష్లో చెప్తాను, ప్రాబ్లం లేదు. ఇన్ సౌత్ ఇది ప్రాబ్లం, చాలా పెద్ద ప్రాబ్లం, యూనో. సో ఐ థింక్ ఐ బీన్ టార్గెట్ very well, thinking I'm a weak person because of the language. Did you learn anything from Big Boss? Yeah, I learned not to believe people faster. that before also నాకు తెలుసు, అంటే Big Boss ముందు also నాకు తెలుసు కే you know ఈజీగా బిలీవ్ చేయకు. But Big Boss had taught me very well. అంటే even if you say this is water, I'll ask 4 times this is water. So ఇది 4 time why I'm asking, because I'm observing you. So this is change అయింది. ఎవరి నుంచి నేర్చుకున్నారంటే నమ్మకం లేదు. You can name it out. That's No, okay. no, no. I don't want to make another statement where, like, you know, trending. I'm not saying anything about anybody. Akhil is the must person. So this is Abhijit. I didn't say anything like that. సో ఈ డ్రెస్సింగ్ థింక్ వచ్చినప్పుడు హౌ డిడ్ యూ ఫీల్? అంటే మీ మీద ట్రోలింగ్ అయింది, డ్రెస్సెస్ ఇలా వేసుకుంటుంది అలా వేసుకుంటుంది అని చెప్పి. హౌ డిడ్ యూ ఫీల్? వాట్ ఈస్ యువర్ ఆన్సర్? ఆల్రెడీ ఆన్సర్ చేశారు, బట్ స్టిల్. No, I don't feel anything wrong about it, because first I will wear those clothes which I'm comfortable about it, you know. Some people like to show their legs because they have a good legs. Some people like to show their skin or whatever they're comfortable about it. I am comfortable about those dresses which I wore. Maybe somewhere revealing, okay. But మూవీ చూస్తున్నారు, ప్రేక్షకులు మూవీ చూస్తున్నారు కదా, మూవీ సినిమాలో వస్తుంది, ఈవెన్ టీవీలో వస్తుంది, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో వస్తుంది. హీరోయిన్ వేసుకున్నాను షార్ట్ స్కర్ట్, స్విమ్మింగ్ డ్రెస్లో వేసుకున్నాను, ఇది ఓకే. మాకు నేను వేరే నేనే డీప్ నెక్ వేస్తే ఇది ప్రాబ్లం ఎందుకు బాబా? వై డోంట్ యూ గో అండ్ ఆస్క్ ఈచ్ అండ్ ఎవ్రీ హీరోయిన్ హూ వార్ బికినీ ఎందుకు? సో ఇది రాంగ్ కదా. వేసుకుంటే చూస్తారు, బిగ్ బాస్ లో వేసుకుంటే చూడరు. ఇది ఫ్యామిలీ షో అలా చెప్తున్నారు. సో మూవీ ఎవరు చూడలేదు, అన్ని మూవీలో ఫుల్ డ్రెస్సింగ్ ఉంది, లైక్ కవర్ ఇక్కడ కవర్ యూబైనే ఇస్తారు, అన్నిటికి యూబైయే ఇస్తారు, దాంట్లో కూడా ఉంటుందంట. సో ఇది కరెక్ట్ కాదు. సో ఐ మీన్ అగైన్, సో ఇట్స్ అగైన్ పర్సన్ టు పర్సన్ పర్స్పెక్టివ్ చేంజ్ అవుతున్నాను. సో నాకు యాక్చువల్లీ
but I feel bad my housemate going outside and talking about my dressing sense. Idi tappu. When I'm wearing this dress, I'll say, you know, how's this dress? Tell me. And you say it's nice. And when you go out and say, you know, Monal was wearing so bad dress. Are? చెప్పేది ఉంటే ముఖం మీద చెప్పాలి. You said, no, Monal, this is not nice. Don't wear this. అలా చెప్పలేదు కదా. వెనకాల వెళ్ళి చెప్పాలి. That's not fair. That's not fair. There's so many things is not fair, but I learned it's like, okay. సో ఈ సోషల్ మీడియా ట్రోలింగ్, బ్యాడ్ కామెంట్స్, నెగిటివ్ కామెంట్స్ ఎలా డీల్ చేస్తారు మీరు? హౌ డిడ్ యూ ఫీల్? బయటకు వచ్చాక ఇవన్నీ చూసుకొని ఉంటారు కదా. బ్యాడ్ కామెంట్ నేను చూడలేదు. బ్యాడ్ కామెంట్ ఓకే. ట్రోలింగ్ అంటే ఇది డ్రెస్ కోసం ఆఫ్ కోర్స్. డ్రెస్ అండ్ అఫైర్స్. అఫైర్ కోసం అసలు లేదు. బట్ ఇఫ్ యు టాక్ అబౌట్ అఫైర్ అసలు లేదు. సో ఈ విషయం నేను ఎలా రియాక్ట్ చేయాలి? ఒక రకంగా బాధ పెడుతుంది కదా అది. దట్స్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. సోషల్ మీడియాలో ట్రోలింగ్ చూసినప్పుడు, నెగిటివ్ కామెంట్స్ చూసినప్పుడు, లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి ఒక బ్యాడ్ పోర్ట్రేల్ చేసినప్పుడు బాధ అనిపిస్తుంది కదా. My sister felt very bad. That's made me feel bad. My sister got trolled very badly than me. She got rape threat. She got death threat. Seriously? Yeah. దేనికోసం అంటే మీ సిస్టర్ ఎందుకు ఇబ్బంది She పెట్టారు? came to house and she విజిత్న చెప్పాను నా సిస్టర్ డోంట్ టాక్ బిహైండ్ మై సిస్టర్స్ బ్యాక్ అట్లా వన్ లైన్తో అభిజిత్ ఫ్యాన్ చాలా హర్ట్ అయ్యారు. ఎందుకు ఐ డోంట్ నో. హీ వాస్ టాకింగ్ బిహైండ్ మై బ్యాక్. దర్ ఇస్ నథింగ్ రాంగ్ షీ సెడ్. So yeah, then she got really badly trolled. When I heard this, I felt థ్రెటనింగ్స్ కూడా వచ్చాయి. yeah. It's then that hurt me more. But pakan pette, we just have to go ahead. So everybody is supporting in my family, so I don't have a problem. యా, ఇక ఫైనల్కి వచ్చేటప్పటికి షేర్ చేశారు ప్రైజ్ని. సో ఆ విన్ అయిన పర్సన్ ఎవరైతే విన్ అయ్యారో జెన్యున్గా జరిగింది అనుకుంటున్నారా? హౌ డిడ్ యూ ఫీల్ అబౌట్ ద లాస్ట్ ఎపిసోడ్? Abhijit is lucky enough. I said in the last interview also, he's lucky enough to win this title. ఓన్లీ లక్. Yeah, his luck. You know, sometimes luck and time is everything. So he's lucky. He want that winning moment. And he got it. I'm happy for him because, you know, sometime tan kosam the amount matter ledu. Tan life lo recognitions and ఈ ఆపర్చునిటీ చాలా ఇంపార్టెంట్ అభిజిత్ కోసం. సో హీ గాట్ దిస్. సో అండ్ అఖిల్ వాంట్ లవ్ ఇన్ హిస్ లైఫ్, యు నో, లైక్ పీపుల్ లవ్ హిమ్ సో మచ్ అండ్ ఆల్. సో హీ గాట్ సో మచ్ లవ్ ఫ్రమ్ ద ఆడియన్స్. అదే అంటే చాలా మంది ఈ మాట కూడా అన్నారు, అభిజిత్ టైటిల్ గెలిచాడు, అఖిల్ హార్ట్స్ గెలిచాడు. యా, ఐ డోంట్ యాక్చువల్లీ ఇప్పుడు తన ఇంటర్వ్యూ చూస్తే అండ్ ఇన్సైడ్ బిగ్ బాస్ హౌస్ చూస్తే ఐ డోంట్ నో హూజ్ అభిజిత్. నాకు తెలీదు అభిజిత్ గురించి. ఏ అభిజిత్ కరెక్ట్ అని నాకు అభిజిత్ గురించి తెలీదు. ఇది కరెక్టా ఎవరు అభిజిత్ నాకు తెలీదు. రైట్, విల్ కమ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్. థ్యాంక్ యూ. ఇప్పుడు ఎందుకు అంత బాధపడుతున్నారు, అంత ఇబ్బంది పడుతున్నారు బిగ్ బాస్ అంటే? అయ్యో, బిగ్ బాస్ అంటే బాధ, బిగ్ బాస్ అంటే హ్యాపీనెస్. బిగ్ బాస్ కంటెస్టెంట్ గురించి మాట్లాడితే అరే ఎందుకు మాట్లాడుతున్నారు? సో మోనాల్ విల్ కమ్ అవుట్ ఆఫ్ బిగ్ బాస్. మూవీస్ విషయానికి వద్దాం. ఏంటి చాలా గ్యాప్ వచ్చింది, తెలుగులో చాలా తక్కువ సినిమాలు చేశారు అండ్ దట్టు చాలా గ్యాప్తో చేస్తూ వస్తూ ఉన్నారు. వాట్ వాజ్ ద రీజన్? సుడిగాడు తర్వాత నాకు మలయాళం మూవీ ఆఫర్ వచ్చింది. సో 2013 దేర్, దెన్ ఐ గాట్ తమిళ్. సో 14 దేర్. మళ్ళీ 2015లో బ్రదర్ ఆఫ్ బొమ్మాలి వచ్చింది. సో మళ్ళీ వచ్చాను. దాని తర్వాత మా రిలేషన్షిప్ స్టేటప్, ఐ వాజ్ డేటింగ్ వన్ ఆఫ్ గాయ్. Of course. The point is that okay, and Veru Aryan. Okay. So I was dating him for 5 years. And yeah, we were going in a tough time in a relationship for 4 years IND that time. And then I decided to move back to Ahmedabad because it was going so tough for me. And if I'm in the south, he will definitely travel, and I don't want to meet because we were on like, okay, let's just take a little break atla. And then we after 1.5 years in 2016 or something, we broke up. So yeah, I was having a bad relationship time, and so I don't want to be in the south anymore for a while because I know. So he's a south guy. Yeah, he's a south guy. So that's why I moved back to Ahmedabad. I started doing Gujarati movie. I was doing good in Gujarati. సో రిలేషన్షిప్ ఫెయిల్ అవడం వల్ల ఇక్కడికి రావడం ఇష్టం లేక తెలుగు సినిమాలు చేయలేదు. కరెక్ట్. నాకు ఈ కాన్ఫిడెన్స్ పోయింది, ఐ విల్ బీ ఏబుల్ టు డూ యాక్టింగ్ ఆర్ నాట్ అట్లా. అండ్ దెన్ ఐ గాట్ మై గుజరాతీ మూవీ ఆఫర్స్. ఫర్ దట్ ఐ గివెన్ ఆడిషన్. ఇట్స్ లైక్ సౌత్ ఇక్కడ కోసం సినిమాలో హీరోయిన్ చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆడిషన్ అంటే, అండ్ దే వర్ హ్యావింగ్ స్టార్ట్ ఫ్రమ్ జీరో. యా. అండ్ దెన్ గుజరాతీ, మై ఓన్ లాంగ్వేజ్.
and it's like I'm not a fresher. They're considering me as a fresher, and it's like, okay, work is work. Work aim small ledu. Audition chedama. One chesa manchi వచ్చింది, second, కాదు third. ఈ సినిమా రిఫరెన్స్ ఇవ్వచ్చు కదా మీరు. వై డిడ్ యు గో టు ఆడిషన్? They think I'm a South Indian. దట్స్ గ్రేట్. Yeah, that's great. And they think I don't know Gujarati. తను తెలీదు నేను గుజరాతీ కాదు, అట్లే తను సౌత్ ఇండియన్ అమ్మాయి అనిపిస్తుంది. అదే తను గుజరాతీ అసలు లుక్కే లేదు. అండ్ I was like, ఏం గుజరాతీ బా, ఇట్స్ గుడ్. యు షుడ్ హావ్ షోన్ దెం ఆధార్ కార్డ్. అరే అట్లే మీ టోన్ చాలా డిఫరెంట్, మీ టోన్ నార్మల్ లేదు. సో అయ్యో ఓకే. అండ్ దెన్ ఫైనలీ మై డైరెక్టర్ గోట్ కన్విన్స్ సీయింగ్ మై 3 audition. It's like she's the right choice atla. And you will not believe that I'm the person who was charging in 2014-15 around 20 lakhs in Telugu. For my first Gujarati movie I got paid 1 lakh. హౌ బ్యాడ్ ఇట్ వాస్. Yeah, 20 lakhs ఇక్కడ చార్జ్ చేసి మీ ఓన్ గుజరాత్ కి వెళ్ళి మీరు 1 lakh కి పని చేయాల్సి వచ్చింది. 1 lakh వచ్చింది. No vanity van, no makeup, నో వానిటీ వ్యాన్. no vanity van, no personal makeup, no assistant, no personal assistant. Where I was there and where I am here, ఎంత పెద్ద డిఫరెన్స్ అయింది. డబ్బులతో పాటు లైఫ్ స్టైల్ అన్నీ చేంజ్ అయింది. సో am I doing right or wrong క్వశ్చన్ వచ్చింది. అండ్ దెన్ ఐ సెడ్ ఇట్స్ నేను నా కోసం చేస్తున్నాను, డబ్బుల కోసం కాదు. ఐ వాంట్ నా కాన్ఫిడెన్స్ నాకు బ్యాక్ కావాలి. నేను మంచి యాక్టర్, నాకు తెలుసు. ఈ మూవీ చేస్తే మళ్ళీ మా కాన్ఫిడెన్స్ వస్తుంది. Second movie, within a week, because of that audition got viral. Oh. I got second movie within a week. I charged for that. Audition nunchi. Yeah, audition nunchi. This writer was saw my movie, and that is he contacted with one of the biggest casting director, and he's a director ippudu, Abhishek Shah. Ippudu tan last year tan movie Hellaro national award ochindi. Amongst all the language, Gujarati movie Hellaro got national award. So he casted me for another movie. For that movie I charge 8 lakhs. So my life is roller Still it is coaster low. ride. High budget ante enti చెప్పు. మేబీ ఒక 100 crores 200 Ha, crores. Gujarati Telugu. high budget ante 20 crore. Okay. That's a maximum budget. Okay. If you come at a small budget, well 1.5 to atla. Good movie ante 3-4. जितना आ टाइम में उतना रोटी. So it's just like that. So for me, I was happy because I was not getting, I was trying to get in South. And I think 2016 when I got my Reva, naku Reva ochindi, Reva movie, which got national award as the best Gujarati movie of the year. That movie to patu I got VIP 2 offer from Tamil nunchi. Dhanush sir movie. I mean, chala pedda fan Dhanush sir. Yeah. But Kajal unde, Amla Paul unde. Na chance, na avakasam enti? Matlab recognition panel chala takkuva. I was like, I'm going with the Reva. రేవాలో లీడ్. Revalo lead. And then Reva accept chesanu. And good part ఏమంటే I got Reva as a national award. That's great. So sometime money is not everything. Sometime ఒక మంచి స్క్రిప్ట్ కావాలి, ఒక మంచి మూవీ కావాలి, కాన్ఫిడెన్స్ కోసం పని కావాలి. When you are low, you need a work to believe in yourself. I think that జరిగింది. సో ఒక క్వశ్చన్, అంటే మీకు ఏం ఇబ్బంది లేకపోతే బిగ్ బాస్లో ఎంత సంపాదించారు? మస్త్. మస్త్ అంటే చాలా చెప్తాం. మస్త్ అంటే కోట్ అంటాం మేము. అంటే 7 digit వచ్చింది కదా. కోటి. అయ్యో 7 digit అంటే చాలు కదా. ఓకే. సో బాగానే సంపాదించుకున్నారు. మస్త్. ఇంకా సో నెక్స్ట్ ఏంటి, ఏ మూవీస్ ఉన్నాయి? ఇప్పుడు అల్లుడు అదుర్స్లో మంచి సాంగ్ వచ్చింది. అల్లుడు అదుర్స్లో మంచి సాంగ్ వచ్చింది. డాన్స్ ప్లస్ కంటిన్యూ అవుతుంది. ఐఎమ్ లిస్నింగ్ టు 3 scripts. రేపు ఆల్సో ఒక మీటింగ్ ఉంది. సో స్క్రిప్ట్ వస్తుంది, బట్ ఐ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్. ఏమంటే ఎప్పుడు బిగ్ బాస్ తర్వాత నాకు ఒక ఫ్యామిలీ మూవీ కావాలి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ కావాలి, కంటిన్యూటీ కోసం. తర్వాత యాజ్ అ యాక్టర్ ఐ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ వేరియేషన్ ఆర్ విచ్ ఈస్ మై జోనర్. బేసికలీ ఐ లవ్ టు ప్లే అ డిఫరెంట్ క్యారెక్టర్, ఛాలెంజింగ్ రోల్. అట్లా ఏంటి మీ గోల్ ఏంటి? లైక్ అంటే ఇట్లాంటి ఒక క్యారెక్టర్ చేయాలని అట్లా ఏమన్నా ఉందా? మహానటి చూసిన తర్వాత ఐ వాజ్ లైక్ షిట్, ఇట్ వాజ్ మేడ్ ఫర్ మీ. కిట్ ఈస్ లక్కీ. Every hero felt like that. అట్లా అయింది. సీరియస్లీ. అరే ఓకే, అందరికి అట్లాగే అనిపిస్తారే, ఇది నేను కూడా చేసి ఉండాల్సింది, నేను కూడా చేస్తే మంచిగా వచ్చింది. సో సావిత్రి డ్రీమ్ రోల్
అండ్ ఫేవరెట్ డైరెక్టర్ అంటే ఈ డైరెక్టర్తో వర్క్ చేయాలని రాజమౌళి సార్. Unexpected ఎందుకు చిన్న ఆలోచిస్తున్నాను అంటే పెద్ద ఆలోచి దిస్ ఇస్ ఐఎమ్ ఫ్రమ్ ద బిగినింగ్ యూనో వెన్ ఐ హ్యావ్ నథింగ్, నా దగ్గర ఏం లేదు, ఫ్రమ్ దట్ టైమ్ ఐ థింక్ బిగ్ ఓన్లీ. మా మమ్మ ఆల్సో అలా చెప్తుంది, ఎందుకు బ్లాంకెట్ वो बोलते ना गुजराती में कहावत है, जितने पैर हो ना जितनी चद्दर हो ना उतने पैर लंबे करने चाहिए అట్లా. అంతకంటే ఎక్కువ పెడితే కాళ్ళు బయటకు వెళ్తాయి. సో నేను చెప్పాను మమ్మ కాల్ పెద్ద ఉంటే వీ నీడ్ పెద్ద చద్దరు కదా, సో పెద్ద చద్దరు గురించి ఆలోచి ఎందుకు యూనో కంట్రోల్ చేయాలి. పెద్ద చద్దర్ కోసం ఎక్కువ డబ్బులు యూనో కావాలి. ఇమాజినేషన్ పెద్దగా ఉండాలి. యా దెన్ యు విల్ నో సమ్వేర్ సమ్ టైమ్ యు విల్ గెట్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్, ఇట్స్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. తెలుగు ఇండస్ట్రీ ఒకటే ఇండస్ట్రీ అంటే whoever is coming to which place they accepted their own. అట్లా ఇక్కడే ఉంది. That's the beauty of this place. And moreover my first movie or Monal as a actor, ఈ అవకాశం నాకు ఈ భూమితో వచ్చింది. సో ఐ హ్యావ్ సో మచ్ లవ్ అండ్ రెస్పెక్ట్ టువర్డ్స్ ఈ ల్యాండ్ లైక్ హైదరాబాద్ తెలుగు ఇండస్ట్రీ. దట్స్ సో క్యూట్ ఆఫ్ యు. ఫైనల్లీ ఏంటి మీ నెక్స్ట్ గోల్ ఏంటి, ఎట్లా వెళ్దాం అనుకుంటున్నారు? నేషనల్ అవార్డ్ కావాలి, ఆస్కర్ అవార్డ్ కావాలి. నేషనల్ అవార్డ్ వచ్చిందని చెప్తున్నారుగా. అయితే రేవా మా మూవీతో వచ్చింది, నాకు రాలేదు. సో ఫ్యూచర్లో హిందీలో ప్రాజెక్ట్ ఉండే, సో తనతో వర్క్ చేయాలి. 2-3 స్క్రిప్ట్ ఉండే తెలుగులో. సో లిస్నింగ్ చాలా జాగ్రత్తతో సెలెక్ట్ చేయాలి, బికాస్ పీపుల్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సో మచ్ ఫ్రమ్ మీ. సో ఐ డోంట్ వాంట్ టు యునో కమ్ డౌన్ దేర్ ఎక్స్పెక్టేషన్స్. Did you ever experience casting couch or harassment kind of thing? Normalga I didn't feel that way, but yeah, one director peru nenu chappaku, from Hyderabad only. In 2017 I got a message call from somebody. He's a very big director. So they given me a script, send me the script, and they said, you know, we are doing this movie, and all. I said, I'm really really happy, sir. Then they changed the script in a way. Some scene were there I was not okay with, shower scene or something like that, so I'm not okay with that. So tanto padu that director has sent me a very big message. The message was very very abusing, very very abusing means not respecting woman is just like a glamour doll. Yeah. So that's what they're written in. So that is the only time. And then I messaged him saying, sir, I think it's like I'm giving you very big opportunity. Alla chappa. Sir, I think, sir, I'm not the right casting for your movie, sir. All the best for your movie, but I'm not interested. Alla chappa. A movie complete అయిందా, మూవీ రిలీజ్ అయిందా? నాకు ఈ మూవీ గురించి తెలీదు, బట్ ఈ డైరెక్టర్ గురించి అందరికీ తెలుసు. ఓకే. సో he did like that. అలాగే మాట్లాడుతున్నారు. సో అదొకటేనా ఇంకా? ఒకటే. సో దాని గురించి ఎప్పుడు మీరు బాధపడలేదా? No, some people are like that. You can't change them. తన ఫ్యామిలీ తను చేంజ్ చేయలేదు. హౌ కెన్ ఐ చేంజ్ దెమ్? ఇండస్ట్రీలో ఇప్పటికీ ఉంది కదా, అంటే ఎక్కడో ఒక దగ్గర పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు, కానీ ఇప్పటికీ ఒక అమ్మాయిని ఇప్పుడు ఒక ఐటమ్ సాంగ్ కోసమో లేకపోతే బ్యూటీ చూపించడం కోసమో మాత్రమే ఉపయోగించే డైరెక్టర్స్ ఉన్నారు కదా. ఇంకా బ్యూటీ చూపడానికి ఇట్స్ డిఫరెంట్ అండ్ యూస్ చేయడానికి డిఫరెంట్. వెన్ బ్యూటీ, see, a woman is the art of God, okay? And she is a goddess. That's why she's giving a babies, like, you know, that's the beauty of woman. But if you just see her as like, you know, to have a fun with that, that's not right. That means you are not respectful towards your mother. Forget about the person you're talking to, but you're not respectful about your mother or your sister. So I feel sad about that, you know, okay, maybe then mother or wife or babies, like whoever, they feel sad about like, oh my God, why you are in my life at least. I'm sad to have you in my life. I think that's person mother must be thinking. What is the checklist of, you know, ideal person for you? You know, better half కావచ్చు, life partner కావచ్చు, boyfriend కావచ్చు, whatever it is. Husband definitely, husband కావాలి. Okay. No boyfriend. Okay. Understanding. So next పెళ్ళే. Next పెళ్ళే. So అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. ఫ్యామిలీ వాల్యూ సూపర్. ఆనెస్టీ వెరీ వెరీ ఇంపార్టెంట్. అట్లీస్ట్ he has to, even if he's trying to do something wrong, he should share, take my opinion. Honestly చెప్పాలి, I'm going to do this, that kind of person. See, money is something you can earn. You know, respect, love, very difficult to, you know, gain. So I think that was the part of course I got it, but నాకు I got పెద్ద ఫ్యామిలీ. అంతే చెక్ లిస్ట్, అంతే ఇంకేం లేదు. అంతే టాల్ చాలా ఇంపార్టెంట్. 6 చాలా ఇంపార్టెంట్. ఎవరుంటే ఇలాగా కావాలి.
Yeah, so- వంటేజ్ ఎలిజిబుల్ బ్యాచులర్ కూడా isn't it? బట్ హీ డోంట్ టాక్ మచ్ అలా అవి వింటాను తెలీదు. All right. Thank you very much, Monal. It's nice talking to you, and you know మీ స్టోరీ అంతా వినడం చాలా సంతోషంగా ఉంది. And I wish you all the best. మీ డ్రీమ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఇయర్ ఫుల్ఫిల్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మన నేషనల్ అవార్డ్ తర్వాత మళ్ళీ ఈ సేమ్ గార్డెన్ లో నేషనల్ అవార్డ్ పట్టుకొని వచ్చి ఇలాగే కూర్చొని మాట్లాడుతున్నాను. మాట్లాడు. బాయ్ జేసి కృష్ణ.